రోజు ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తామన్నారు. అంటే చదువుడు పక్కన పెట్టి టీసాలు పెట్టుకున్నాం. ఏంది అసలు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అసలు? అన్న, జూన్ 2 అని కోటి ఆశలతోటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పైనంగా చెప్తున్నారు. మొన్న ఏది రియాజ్ గారు, ఆయన పేరు ఏం పేరు, ఆయన అసలు ఎవరు, చెన్నగాని దయాకరా, ఆ చెనకాయలు అనుకునే దయాకరు, ఆయన పాలాభిషేకం చేస్తున్నాడు. సిగ్గున్నదా మీకు కొంచెమన్నా? ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారా? మీరు చదువుకుంటారా? మీరు చదువుకునే కదా, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఎదిగిన వాళ్ళే కదా. మరి నిరుద్యోగులకు నిజంగా నోటిఫికేషన్లు వచ్చాయా? ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఇన్ని నోటిఫికేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి అఫీషియల్ గా మీరు పట్టుకొని రండి. దిల్సుఖ్ నగర్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో, చిక్కడపల్లి లైబ్రరీలో ఇదే నిరుద్యోగులతోటి మేము పాలాభిషేకం చేస్తాము. గతంలో మేము పాలాభిషేకం చేశాం నోటిఫికేషన్ వచ్చాయని చెప్పేసి. కానీ ఈ రోజు మీరు మెప్పించుకోవడం కోసం మీ అధినాయకుడు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ నాయకుడిని మెప్పించడానికి కోసం 40 సార్లు తిరుగుతాడు. మీ రేవంత్ రెడ్డిని మెప్పించడానికి పాలాభిషేకాలు చేస్తారు. సిగ్గుపడండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు యువత ఎవరైతే రియాజ్ కావచ్చు, చెనగాని దయాకర్ కావచ్చు, బయట రోడ్డు మీద కనిపిస్తే బట్టలు తీసి కొట్టే పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు బయటికి రాకండి. నేను మీకు సలహా ఇస్తున్నా. ఏం నోటిఫికేషన్ ఇచ్చాయని చెప్పేసి మీరు పాలాభిషేకం చేస్తారండి? ఎందుకు పాలాభిషేకం చేస్తారు? ఈ రోజు తెలంగాణలో నోటిఫికేషన్ లేక నాలాంటి టీ కొట్టు పెట్టుకుంటుండు. నాలాంటి నిరుద్యోగులు చాలా మంది క్యాటరింగ్ పనులకు, హమాలి పనులకు, ఇదే ర్యాపిడోలు, ఓలా, ఊబర్ చేసుకునే దౌర్భాగ్యం వచ్చింది. జూన్ 2 కోసం తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడితే ఈ రోజు మమ్మల్ని సొంతంగా డబ్బా కొట్టు పెట్టుకున్నట్టు తీసుకొచ్చిన దౌర్భాగ్యం మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆ రోజు మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అధికారం లేకపోతే మా నిరుద్యోగులందరినీ గాంధీ భవన్కి పిలిపించి ఒక్క ఉద్యోగం పోగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఉద్యోగం తీసేశారు కదా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అంటారన్న వీళ్ళు సిగ్గులేని వాళ్ళు. వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వీళ్ళ పరిస్థితి. ఈ అంగుటి గాళ్లకు అధికారం ఇస్తే ఇట్లనే ఉంటది అంటుంది. మా మిత్రుడు నవీన్ పట్నాయక్ అన్నాడు, అది పరిగేరి కొట్టోడికి పెత్తనం ఇస్తే వరి గింజలు దేనికి కాసినాయి అన్నాడంట. అటువంటి సన్నాసులు వీళ్ళు. ఏడ ఇచ్చారని 60,000, 70,000 రమ్మను పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, దుద్దిళ్ళ శ్రీధర్బాబు గారు వచ్చి మాట్లాడండి. ఇదే హాస్పిటల్లో టీ పాయింట్కో లేకుంటే దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరకో, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరూపించండి. మంది బిడ్డలని మా బిడ్డలని చెప్పుకునే మీరు ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడతారు. అసలు మీ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రోజు వరకు కుటుంబ పరిస్థితి కావచ్చు, ఇటు మీ పరిస్థితి కావచ్చు. అన్న, నిరుద్యోగులను గతంలో వీళ్ళకు నిరుద్యోగులు దేవుడిగా కనిపించారు. ఎందుకంటే ఇది ఏర్పడిన 1 సంవత్సరం 1 నెలలోనే ఇది నిరుద్యోగులు తెలుసుకుంటే ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పేసి దేవుడిగా కనిపించారు. ఇప్పుడు నిరుద్యోగులను ముంచుతున్నారు వీళ్ళు. ఎలా అంటే ఇటు నోటిఫికేషన్లు ఇవ్వక చంపుతున్నారు, మానసికంగా గ్రామాలకు వెళ్ళలేక. ఈ కొడుకులేమో 70,000, 80,000, 1,00,000 ఇచ్చా అంటారు. మరి 1,00,000 అంటే గ్రామాలలో తల్లిదండ్రులు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మీడియా పత్రికలలో చూస్తారు కన్నా. మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా నా కొడుకు ఉద్యోగం రాదని చెప్పేసి ఊరోళ్ళందరూ సూటిపోటీ మాటలు అంటే నిరుద్యోగులు అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నారన్న. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అనే పదం వినిపించదు. అందరూ ఎక్కడికక్కడ ఏ చెట్టుకో కొమ్మగా ఊరేసుకొని సావాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి 70,000, 80,000, 70,000, 80,000 ఉద్యోగాలు ఇస్తే ఒక నిరుద్యోగికి ఉద్యోగం రాకపోతే ఊర్లో ఎట్లా తిరుగుతారు? ధర్నా చేసే వాళ్ళందరూ అడ్డ మీద కూలీలో, లేకపోతే చదువు రానోళ్ళు, లేకపోతే ఇంకా ఇతరత్రులు, కానీ ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చదువుకున్న అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? ఆయన ఎవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారికి, గాలి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే కదా. మళ్ళీ ఈ రాములు ఏది ఉమ్మడి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రాములు, వీళ్ళందరూ కాంగ్రెసే కదా. మరి బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు నిరుద్యోగులందరినీ గాంధీ భవన్కి పిలిపించి మీరు బస్ యాత్రలు చేయండి, నిరుద్యోగ యాత్రలు చేయమని చెప్పి పిలిపించి అప్పుడు మేము కోవట్టు కనిపించలేదు, ఇప్పుడు కోవట్టు కనిపిస్తున్నాం. అంటే ఇక్కడ అంటే నిజమైన నిరుద్యోగులు ఎవరు ధర్నాలు చేయట్లేరు, కావాలని కొంతమంది బయటకు వచ్చి బీఆర్ఎస్ ముసుగులో ధర్నా చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? చెప్పుతోటి కొడతా. బీఆర్ఎస్ తోటి కలిసి కుమ్మక్కై ధర్నాలు చేస్తున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ధర్నాలు చేసినాం, కాంగ్రెస్ పార్టీకై బస్ యాత్రలు చేసినాం. అప్పుడు ఎందుకు ఆ నింద వేయలేదు? ఒకవేళ బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీకోసం చేసిన యాత్రలు కావచ్చు, మీకోసం చేసిన కాళ్ళు మొక్కడం కావచ్చు, పొలపాలేసుకుని తిరిగాం కదా, అది కాంగ్రెస్ ఓటర్ల కోసం చేసింది. అయితే ఈ రోజు ఈ నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ నోటిఫికేషన్ కోసం చేసేది కూడా ఖచ్చితంగా కోవట్టే. ఒక్కసారి మీడియా అటు తిప్పండి అన్న. దయచేసి
వీళ్ళంతా నిరుద్యోగులు కాదా? సరే నేనంటే కోవట్టుని, నేను ఒప్పుకోగలుగుతా కోవట్ అని, మరి వీళ్ళని కోవట్ అంటావా? వీళ్ళని కోవట్ అంటే ముఖ్యమంత్రిని చూడకుండా చెప్పు తీసుకొని కొడతారు వీళ్ళు. నిరుద్యోగులు, నిజమైన నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ బిడ్డలన్న వీళ్ళు. ఒక పూట తిండి లేక, సాయిబాబా టెంపుల్లో తిని రాత్రుల్లో అన్నం తినలేక, రూమ్ లో వండుకోలేక, గ్లాస్ నీళ్లు తాగి పడుకునే నిరుద్యోగులన్న ఒక్కసారి కవర్ చేయండి అన్న. ఈ రోజు మమ్మల్ని అంటున్నారు కదా మేము పెయిడ్ ఆర్టిస్టులని. ఇంత లక్షల మంది, ఈ రోజు వేల మంది తరలి వచ్చారు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా? కాంగ్రెస్ నాయకులారా ఎడబెట్టుకుంటారు మీరు తలకాయ ఊరేసుకొని సావుర్రి. ప్రజా ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇంకా మిగిలిన కూడా అతి త్వరలో అందిస్తామని కూడా చెప్తాము. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లోటపీసు సంక్షేమ పథకాలు చేసిందా? ఏ లోటపీసు ఇచ్చిందండి? అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం చేసిందంటే మీరు చూపించండి. మీ మీడియా వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడింది.